బిట్స్ డిగ్రీని కంప్లీట్ చేయడం ఒక నార్మల్ స్టూడెంట్ సిన్సియర్గా లేకపోతే మీరు అనుకున్నది ఈజీ కాదు. 75% తెచ్చుకోవడం అంతేం కష్టం కాదు. ఇక నేనున్నాను, ఐపీలో నాకు 935 వచ్చింది, సృజన్కి 990 వచ్చింది, కానీ మా ఇద్దరిది అబోవ్ 8.5 CGPA ఉంది. సో ఇక్కడ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మేము బిట్స్ డిగ్రీ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది, ఎగ్జామ్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, CGPA మేము ఎలా మెయింటైన్ చేస్తున్నాం, అంతా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. సో ద ఫస్ట్ పార్ట్, అసలు బిట్స్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీతో ఎలా అసోసియేట్ అయింది అనేది మాట్లాడుకుందాం. సో ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఎగ్జామ్స్ ఎలా పెడతారు, అసైన్మెంట్స్ ఎలా ఇస్తారు. సో హౌ ఈస్ కంప్లీట్లీ బిట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, క్లాసెస్ ఎవరు చెప్తారని చెప్తాను. 2 things, స్కేలర్లో జరిగే క్లాసెస్ అన్ని స్కేలర్ ఇన్స్ట్రక్టర్సే వస్తారు. సెకండ్ థింగ్, బిట్స్ వాళ్ళు చెప్పే క్లాసెస్ మొత్తం బిట్స్ పిలాని వాళ్ళు కోర్సురా డాష్బోర్డ్ ద్వారా నీకు ఆన్లైన్ క్లాసులు ప్రొవైడ్ చేస్తారు. క్విజెస్ కూడా వాళ్ళు ఇచ్చిన క్విజ్లే రాయాలి, అసైన్మెంట్స్ వాళ్ళు ఇచ్చినవి చేయాలి, అండ్ స్కేలర్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. సో రెండింటికి ఇంటర్ రిలేటెడ్ అయితే ఉండవు. స్కేలర్ ఇచ్చే అసైన్మెంట్ స్కేలర్కి రిలేటెడ్, బిట్స్ ఇచ్చే అసైన్మెంట్స్ ఆ ట్రైమెస్టర్కి బిట్స్ ఇచ్చే మనం చేయాలి. థర్డ్ థింగ్, ఎగ్జామ్స్. సో కైండ్ ఆఫ్ ఎవ్రీ ట్రైమెస్టర్ మాకు 2 different kind of ఎగ్జామ్స్ ఉంటాయి. స్కేలర్ ఎగ్జామ్స్ ఉంటాయి విచ్ ఇస్ కంప్లీట్లీ అసోసియేటెడ్ విత్ స్కేలర్ ఓన్లీ. స్కేలర్ ఇన్విజిలేటర్స్ ఉంటారు, స్కేలర్ ఇన్స్ట్రక్టర్స్ వస్తారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో బిట్స్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి. సో బిట్స్ ఎగ్జామ్కి అయితే స్కేలర్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. బిట్స్ వాళ్ళు ఇన్విజిలేటర్ పంపిస్తారు, వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, ఓపెన్ బుక్ ఎగ్జామ్ జరుగుద్ది, అండ్ మన మెటీరియల్ మనం తెచ్చుకుని క్వశ్చన్ రిఫరెన్స్ ప్రకారం మన ఆన్సర్ రాయాలి. సో ద సెకండ్ పార్ట్, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారనేది మాట్లాడుకుందాం. సో బిట్స్ ఎగ్జామ్స్ ఎవ్రీ ట్రైమెస్టర్ జరుగుతాయి, అండ్ ఎవ్రీ ట్రైమెస్టర్కి త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 3 subjectsకి 50% వెయిటేజ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ క్విజెస్ దాని అసైన్మెంట్లు ఉంటాయి. ద నెక్స్ట్ 50% వెయిస్ ఫర్ ది ఎగ్జామినేషన్ దట్ విల్ బి గివింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రైమెస్టర్. అసలు ఎగ్జామ్స్ అనేవి ఎలా కండక్ట్ అవుతాయి. సో దేర్ ఆర్ 2 slots. ఫస్ట్ స్లాట్ ఏంటంటే నువ్వు రూమ్లో కూర్చొని రాసుకోవచ్చు, బట్ నువ్వు 2 కెమెరా సెటప్తో ఉండాలి. నీ ల్యాప్టాప్ క్యామ్ ఆన్ అయి ఉండాలి, ప్లస్ ఇంకో క్యామ్ నువ్వేం రాస్తావు అనేది కనిపిస్తూ ఉండాలి. ఒకవేళ నీకు అది కంఫర్టబుల్ కాదనుకో, ఇంకో స్లాట్ ఉంటుంది, అది మెజారిటీ పీపుల్ రాస్తారు. అండ్ అదేంటంటే మన మీ క్లాస్ రూమ్కి వచ్చి మీరు ఎగ్జామ్ రాయాలి. సో దానికి ఇన్విజిలేషన్కి కంప్లీట్ బిట్స్ పంపిస్తారు ఇన్విజిలేటర్స్. సో బిట్స్ హైదరాబాద్ కానీ, దగ్గరలో ఉన్న క్యాంపస్ పిలానీ కానీ, ఆర్ ది అదర్ క్యాంపసెస్ దట్ ఆర్ ప్రెజెంట్ నియర్ టు ది విసినిటీ ఆఫ్ ది కర్ణాటక, ఆ బిట్స్ వాళ్ళు ఇన్విజిలేటర్ పంపిస్తారు, అండ్ దే డూ ది కంప్లీట్ ఇన్విజిలేషన్. దీనికైతే స్కేలర్ వాళ్ళతో ఏం సంబంధం ఉండదు. నియర్లీ పర్ 10 students ఒక్కొక్క ఇన్విజిలేటర్ వస్తాడు. సో మేము బ్యాచ్ ఆఫ్ నియర్లీ 200 కాబట్టి నియర్లీ 20 ఇన్విజిలేటర్స్ వచ్చారు ఫస్ట్ టైం. సో థింక్ అబౌట్ ది స్ట్రిక్ట్నెస్ ఆఫ్ ది ఎగ్జామ్. ఒక్క రూమ్లో 20 ఇన్విజిలేటర్స్ తిరుగుతూ ఉంటారు, అండ్ యూ నీడ్ టు రైట్ ది ఎగ్జామ్. సో థర్డ్ పార్ట్, అసలు ఎగ్జామ్స్ మేము ఎలా ప్రిపేర్ అవుతాం. సో ఇదైతే పెద్ద స్టోరీ. ఇది మా ట్రైమెస్టర్ ఎలా స్టార్ట్ అవుతుందని చెప్తాను. సో ఫస్ట్ ట్రైమెస్టర్ స్టార్ట్ అవుద్ది, స్కేలర్లో ఏం జరుగుతుందో చదువుకుంటాం, ఆ అసైన్మెంట్లు చేసుకుంటాం, వీ డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. బిట్స్ మాకు లాస్ట్లో గుర్తొస్తుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుందో, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం స్లాట్కి, అప్పుడే మాకు బిట్స్ చదవాలనేది గుర్తొస్తుంది. బట్ వన్ థింగ్ వాట్ మేక్స్ అస్ ఈజీ ఇస్ స్కేలర్ ఆ పర్టికులర్ ట్రైమెస్టర్లో ఏం చెప్తున్నారో నియర్లీ బిట్స్లో కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. జస్ట్ 1 or 2 subjects ఓవర్లాప్ అవుతాయి. సో అవి చదువుకుంటే మనకు సరిపోద్ది. ఇప్పుడు కైండ్ ఆఫ్ లాస్ట్ సెమిస్టర్ మాకు డిఎస్ఏ ఉంది, షెల్ స్క్రిప్టింగ్ ఉంది, అది మాకు ఆల్రెడీ స్కేలర్లో చెప్పేశారు. సో మాకు ఓన్లీ బయాలజీ ఫిజిక్స్ చదువుకుంటే సరిపోయింది. సో లాస్ట్ వీక్ మేము కూర్చుని ఆ పర్టికులర్ బయాలజీ ఫిజిక్స్ అసైన్మెంట్స్ కానీ, లేకపోతే ఆ లెక్చర్స్ కానీ అవి చూసుకుని వాళ్ళు ఇచ్చిన కోర్స్ మెటీరియల్ ఉంటుంది. ఎటు ఓపెన్ బుక్ ఎగ్జామే కదా, ఇంకా ప్రింట్ చేసుకుని వెళ్ళిపోతాం. సో కొంతమంది అయితే అసలు లాస్ట్ డే దాకా ఏం చదవరు, జస్ట్ ప్రింట్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. చూద్దాం అందరినీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చిందో. ఇంకా 2 days ఉంది బిట్స్ ఎగ్జామ్కి, ఏమవుతుందో చూద్దాం. 2 రోజుల్లో బిట్స్ ఎగ్జామ్ ఉందరా, ఏం చేస్తున్నారు? ఏంటమ్మా CGPA ఉంటుంది తెలుసా? అది మరి పరిస్థితి. 2 రోజులే సబ్జెక్ట్లో ఉన్నా తెలుసా, అదన్నా తెలుసా? ఏ సబ్జెక్టో తెలియదు ఏంటరా, ఎంత ఓపెన్ బుక్ అయినారా అంటే ఎగ్జామ్ చదివి రాస్తా అంట. సరే అయితే మరి ఇంకా అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినా చదవండి, అక్కడ సరిపోద్ది, ఎగ్జామ్ అయినా పాస్ అయిపోవచ్చు. సో అదే అయితే పరిస్థితి బిట్స్ ఎగ్జామ్కి. సో వన్ థింగ్, ఒకవేళ నువ్వు ముందల నుంచి ప్రిపేర్ అయితే కనుక ది ఎగ్జామ్స్ విల్ బీ అ కేక్ వాక్ ఫర్ యూ గైస్. ఒకవేళ నీకు మెటీరియల్ ఉండి నువ్వు అక్కడ ఎగ్జామ్లో కూర్చుని క్వశ్చన్స్ ప్రకారం నువ్వు ఎతికి రాయగలవంటే దెన్ ఆల్సో ఇట్స్ అ కేక్ వాక్ ఫర్ యూ. కానీ 2 క్యాపబిలిటీస్ నీకు లేకపోతే కనుక ఆయన చెప్పినట్టు వీడియోలో 1.5 తెచ్చుకోవడం చాలా కష్టం. ప్రతి ఎగ్జామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే అడుగుదాం వాళ్ళ ఎగ్జామ్ ఎలా అయిందో. సో
సో వినయ్ ఇక్కడే ఉన్నాడు. సో వినయ్ అడిగితే ఎగ్జామ్ ఎలా అయిందని. ఎగ్జామ్ ఎలా అయిందిరా? ఇప్పుడే రాసి వచ్చా, 2 hours ఏమో రాసి వచ్చా. మెటీరియల్ తీసుకెళ్ళావు మరి? ఒక పివైక్యూ షీట్ తీసుకుపోయిన ఉండే, దాని తర్వాత 1 hour 2 hour దాని నుంచి కొంచెం కష్టపడి రాసి క్లాస్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వచ్చేసి 3 గంటలు రాసావు ఫైనల్గా అయితే మొత్తం. ఎగ్జామ్ ఎలా రాసావు? పక్కన మంచి పిల్ల ఉంటుంది. ఏంది మరి ఎగ్జామ్ రాకుండా ఇంక చూస్తానన్నావా? అట్లేం లేదు, ఉన్న 80 రూపాయలు పెట్టి బొక్క అది దాన్ని నీకు చూడలేదు మొత్తం తెలుసు కదా, అట్లుంటుంది మనతో. ఎగ్జామ్ మరి బొక్క కదా 80 రూపాయలు, ఇంకెందుకురా మెటీరియల్ కొని? జూనియర్స్ కమ్మేస్తాం 100 రూపాయలకి 20 రూపాయలు ప్రాఫిట్. This is business. This is my sweat. I know, but I did business. అంతే అంటావా? మరి రేపు ఎగ్జామ్ పరిస్థితి ఏంటి? రేపు మంచి పిల్ల పెడితే అదే అదృష్టం దేవునికి. సో ఎయిదర్ ఆఫ్ దీస్ నువ్వు కానీ మెయింటైన్ చేయగలగాలి. సో బెటర్ ప్రిపేర్ ఫస్ట్ ఆర్ ప్రిపేర్ వెల్ డ్యూరింగ్ ది ఎగ్జామ్. చాలాసార్లు మేమైతే, ఎందుకంటే స్కేలర్ ఇస్ వెరీ హెక్టిక్, చాలాసార్లు మేము కాపీస్ తీసుకుని ఎగ్జామ్లో కూర్చొని చదివి రాయటమే తప్ప ఎప్పుడు పర్టికులర్గా అయితే ఏది ప్రిపేర్ అవ్వలేదు మేము. సో బిట్స్ ఎగ్జామ్స్ ఆయన చెప్పినట్టు నిజంగానే డిఫికల్టా? సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్ డిపెండ్స్. నువ్వు ముందర నుంచి ప్రిపేర్ అయితే కనుక నువ్వు రాసేయచ్చు. లేకపోతే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి నీకు ఇచ్చిన కాపీ మెటీరియల్ నువ్వు చదువుకున్నా అక్కడ వచ్చిన క్వశ్చన్ నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలవు. ఒకవేళ నువ్వు 2 చేయలేదంటే కనుక గెటింగ్ 7.5 above CGPA is hard. బట్ వన్ థింగ్ ఈజ్, నువ్వు క్విజ్లు కనుక బాగా పర్ఫామ్ చేసి అసైన్మెంట్ కనుక చేసేస్తే నీకు 50% అక్కడే వచ్చేసింది. సో యువర్ 5 CGPA ఈజీలీ అక్కడే సార్ట్ అయిపోయింది. ద నెక్స్ట్ 5 CGPA డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జామ్ ఓన్లీ. సో ఎగ్జామ్కి మీరు అదే చెప్పినట్టు ముందు ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి బాగా చదువుకోవాలి. సో అది కనుక చేస్తే కనుక బిట్స్ ఎగ్జామ్స్ ఇస్ ద కేక్ వాక్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైనా రాయొచ్చు. ఇట్ డస్ నాట్ డిపెండ్ నువ్వు ముందల నుంచి బాగా చదువుతున్నావా లేకపోతే లేదా, లేకపోతే నువ్వు టాపరా, లేకపోతే నువ్వు స్కూలింగ్లో బాగా చదవలేదు, ఇంటర్లో మంచిగా తెచ్చుకోలేదా అని. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. జస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ స్టార్ట్. లేకపోతే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి కూర్చొని 3 hours కూర్చొని మొత్తం ఎతికి రాయగలిగితే కనుక ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్. సో నెవర్ వరీ అబౌట్ ది బిట్స్ కరికులం హియర్. ఇట్స్ వెరీ ఈజీ బికాస్ స్కేలర్ నీకు ముందలే అన్ని కవర్ చేసేస్తున్నది. దెర్ ఆర్ బిట్స్ అండ్ పార్ట్స్గా నీకు కొంచెం సబ్జెక్ట్ అనేది మిగిలిపోద్ది. అది నువ్వు కనుక కోర్సులలో వాళ్ళు ఇచ్చిన ఆన్లైన్ క్లాసులు కవర్ చేసుకుంటే దెన్ యూఆర్ డన్ ఫర్ ది ఎగ్జామ్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది హౌ బిట్స్ ఎగ్జామ్ గో ఇయర్, హౌ స్కేలర్ ఇస్ అసోసియేటెడ్ విత్ బిట్స్ అనేది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ కమెంట్ డౌన్, విల్ జస్ట్ రిప్లై టు ఎవ్రీథింగ్. మీకు బిట్స్ గురించి ఏమన్నా కమెంట్స్ డౌట్స్ ఉన్నా, లేకపోతే స్కేలర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కమెంట్ డౌన్, విల్ బి దేర్ టు రిప్లై ఎవ్రీ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూర్తిగా ఒక్క నిమిషం, మీ ఆవిడని అడిగానని చెప్పండి.